హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నవరాత్రి పండుగ ఉత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు. జంట నగరాల్లో అండ్ తెలంగాణలో దేశం మొత్తం కూడా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కాబడిపోతున్నాయి. అందరికీ కూడా శుభాకాంక్షలు అన్నమాట, నవరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా మేము ముందుకు రావడానికి కారణం ఏంటంటే, మనం అందరం కూడా తెలుగువారం ఎక్కువ హాస్యప్రియులం. సో జోక్స్ చూడడానికి దానికి మనం అలవాటు పడి ఉంటాం. మనకు తెలిసి ఒక ప్రముఖ ఛానల్లో మనకి కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి వస్తుంటాయి. ఏది కొన్ని ఉన్నాయి చూడండి, జోక్స్ అవి వస్తుంటాయి. ఛానల్ పేరు చెప్పడం ఎందుకులేండి. అలాగే నేను ఇటీవల అంటే హాస్యం కూడా మరీ చాలా దారుణమైనటువంటి హాస్యంగా తయారైపోయిందండి. అసలు ఇళ్ళలో చూడలేనటువంటి హాస్యం అయిపోయింది. అంత డబుల్ మీనింగ్ మాటలు అయిపోతున్నాయి. అసలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అందరూ కూడా, ప్లస్ ఆ షోలో కూడా అందరూ ఉంటారు, అయినా సరే ఎవరు అభ్యంతరం చెప్పరు. అదేంటో నాకేం అర్థం కావట్లేదండి. అది జడ్జెస్ కూడా కరెక్ట్గా ఈ తప్పు ఇలా మాట్లాడకూడదని చెప్పాలి కదండి. మొన్న అయితే మన ఇతిహాసాలు ఉన్నాయండి, రామాయణ మహాభారతం లాంటివి, దాని మీద చేశారు. అసలు వాళ్ళు ఇతిహాసాల్లో ఎంత మంచి వాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పాఠశాలలో మేము టీచర్స్ మేము బోధిస్తుంటాం అవన్నీ కూడా, వాళ్ళ గురించి, వాళ్ళ గొప్పదనం గురించి అవన్నీ కూడా. సరే, ధృతరాష్ట్రుడే కావచ్చు, శకునే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాడిని ఇంత దారుణంగా పాత్రలు కట్టి గతంలో చేయలేదా ఇప్పుడు చేసామంటే ఏంటండి ఇది? వేరే చేసే ఒప్పుకుంటారా? ఏమో నిర్వాహకులు, ఛానల్ నిర్వాహకులు కూడా మాకు ఏ సంబంధం లేదు అని ఒక డిస్క్లైమర్ వేస్తే అయిపోద్దా? ఎట్లండి అది? ప్లీజ్ అలాంటివి ఆపండి. ఇలాంటి వెకిలి చేష్టలు, ఇవి హాస్యం ఎలా అవుతాయండి? ఏం నేర్పిస్తున్నారండి మీరు సమాజానికి? నిజంగా నేను గుండె రగిలిపోతుంది. నానే కాదు, చాలామంది అడుగుదాం అనుకుంటున్నారు, ఇదే హాస్యం అని చెప్పి మీరు ఎలా ప్రూవ్ చేస్తారండి? గతంలో మీ ఛానల్ ఒకసారి ఆలోచించుకోండి, ఎంత మంచి మంచి సూపర్ ప్రోగ్రామ్స్ వచ్చాయో. ఛానల్ పేరు చెప్పడం ఎందుకండి? మీకే న్యూస్ పేపర్ ఉంది, ఛానల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇదేంటండి, ఈ ఒక్క విషయంలోనే ఆ షో చేయకపోతే పోయేదేమైనా ఉందండి? డ్రామా కంపెనీ అని చెప్పి ఇంత పురాణ ఇతిహాసాన్ని తీసుకెళ్ళి మీరు జోక్ చేసేసి ఏంటండి ఇది? ఎవరి కోపం వస్తే మనం ఆలోచించాలండి. దయచేసి ఇది విమర్శ కాదు, సద్విమర్శగానే తీసుకోండి. మీ ఛానల్లో ఎన్నో హాస్యాలు చూసాం, చాలామంది చూస్తూ ఉంటారు కూడా. ఇక ఇదొక అంశం అయితే, రెండో అంశం గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అండి, యుఎస్లో అక్రమ వలసలు కానివ్వండి, ఇతర దేశాల నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి, వారి నుంచి ఆ దేశస్తుల యొక్క ఉద్యోగాలు కాపాడాలి అనేటువంటి తపన ఎక్కువ పెరిగిపోయిందండి. ఇప్పుడున్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఒకప్పుడు స్టార్టింగ్లో వలసలను ప్రోత్సహించినటువంటి పార్టీ అది. అలాంటిది ఇప్పుడు వలసలకు వ్యతిరేకంగా, అంటే ఇమిగ్రేషన్స్ రూల్స్లో విపరీతమైన మార్పులు తీసుకొచ్చేస్తున్నారు. సో భారతదేశం కానివ్వండి, అటు చైనా కానివ్వండి, ఇతర దేశాలు తీసుకోండి, ఒక 20% 30% ఆఫ్ ది స్టూడెంట్స్ యొక్క ఏమేమి ఉంటుందంటే, మంచిగా చదువుకోవాలి, యూఎస్ వెళ్ళి సెట్ అయిపోవాలి, అప్పుడే మన లైఫ్కి ఒక సార్థకత అని. సో మన పేరెంట్స్ కూడా మన గురించి గొప్పలు చెప్పుకోవాలి, మనం బయటికి వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, ఇక్కడ వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవాలి, ముసలి వాళ్ళైనా మనం అక్కడే ఉండాలి, ముసలి వాళ్ళు అప్పుడప్పుడు అలా వెళ్ళి వస్తుండాలి. దిస్ ఈజ్ ద లైఫ్ స్టైల్ అయిపోయిందండి. విమర్శిస్తున్నాను కాదండి. ఒక ఆయన నాకు ఆయన బాధ చెప్పుకుంటుంటే అర్థమైంది. ముసలామె ఇంట్లో ఉంటే పిల్లలు బయట నుంచి రాలేదని ఆయన ఏదో పాపం బాధపడుతూ ఇప్పుడు మాట్లాడి వెళ్ళాడు నా పని. వాట్ ఇట్ మేబీ నాకు ఎందుకండి, పని మీద వెళ్ళిన వాళ్ళు పని మీద వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి రారు. సరే, సో ఏ దేశమైనా సరే, ఇప్పుడు మనం వెళ్ళి లేదా విదేశీయులు వచ్చేసి ఇండియాలో అలా చేసి మనం ఒప్పుకుంటామా? ఆలోచించాలండి. ఎందుకండి పో అని చెప్తుంటే ఇంకా మన డ్రీమర్స్ ల్యాండ్ ఏంటి? ఇండియాలో లేని అవకాశం ఏంటండి? లేని అవకాశం ఏంటి? బ్రహ్మాండమైన ప్రభుత్వం ఉందండి. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎనీ పాలిటిక్స్ ఆర్ ఎనీథింగ్. ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయిపోయినామండి. 24 hours కరెంట్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. నిజంగానేనండి, మన యువతరం గొప్ప యువతరం అది. దాన్ని మన లాంటి టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఒక సన్మార్గంలో తీసుకున్నట్లయితే, కేవలం విదేశాలు వెళ్ళడమే నీ గొప్పతనం కాదు, భారతదేశంలో ఉండి గొప్పగా బతకడం కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి మనం చెప్పినట్లయితే చాలామంది పిల్లలు మోటివేట్ అవుతారండి. అబ్రాడ్ వెళ్ళమే ధ్యేయం ఏంటండి? అబ్రాడ్ వెళ్ళిపోవడం, మన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి మనం.
మనం ఎలా ఉన్నామో ఇక్కడ వాళ్ళు చాలా బాధపడుతుండాలి. ఒకప్పుడు గొప్పలు చెప్పేవాళ్ళండి, మావాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్పి. ఇప్పుడు చెప్తుంటే పో ఏం చెప్పకు, చాలామంది ఉన్నారు. మన చుట్టాల్లో ఎంతమంది లేరండి, మన వీధుల్లో ఎంతమంది లేరండి. ఈ విదేశాలకు వెళ్తే గొప్పనా? ఎవరికి గొప్ప అండి? ఎవరు గొప్ప? ఏం గొప్ప? రియల్ అండి, చాలా గొప్ప వస్తారు. మనల్ని కలవడానికి సమయం దొరకదంట. ఏవో కొన్ని చాక్లెట్లు వదిలిస్తారు, వాళ్ళే తినాలి. బయట వాడిని కనిపిస్తే అడుగుతాడేమో అని. ఏముంది, మనం అనుకునే వాళ్ళం. గతంలో వాళ్ళు మన నుంచి ఏమీ హెల్ప్ తీసుకోలేదా? ఆ చాక్లెట్స్లో అయితే మనం ఉండలేమా? ఎందుకంటే ఆ థింకింగ్ ఇదంతా కూడా కొన్ని. ప్లీజ్ మీరు ఏమనుకోకండి, మీకు బాధ అనిపించిన ద ఫ్యాక్ట్ ఐఎమ్ స్పీకింగ్. 4 రోజులు పెద్దోళ్ళు గొప్ప చెప్పుకుంటారు, మా వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు. ఏంటండి, ఎవరికి ఏంటండి? ఊరుకోండి, నిజంగా చెప్తానండి. సో కాబట్టి ఇలాంటి గొప్పలు ఇవి కాదు. సో భారతదేశంలోనే ఉంటూ మన దేశ అభివృద్ధి కోసం మనం కృషి చేస్తూ మనకు వచ్చినట్టు అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ మనం ముందుకెళ్దామండి కొన్ని రోజులైనా సరే. తర్వాత మళ్ళీ వాళ్ళ థింకింగ్ మారచ్చు. డెమోక్రాట్స్ కూడా ఇండియాకి ఫేవరెటే, కానీ డెమోక్రాటిక్ గవర్నమెంట్లో కూడా నేను డెమోక్రాట్స్ ఉన్నప్పుడు కూడా చూశాను. పర్టికులర్లీ ఒబామా గారు ఉన్నప్పుడు అనుకుంటా చాలామందిని ఇండియన్స్ని ఎయిర్పోర్ట్ నుంచే డిపోర్ట్ చేశారండి ఇండియాకి. ఎస్, ఐ విల్ షో సమ్ స్టూడెంట్స్. వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగంగానే మీది రాంగ్ యూనివర్సిటీ సూట్ చేసుకున్నారు అది ఇది అని చెప్పి వాళ్ళు జస్ట్ దే డిపోర్టెడ్ అంతే. బలవంతంగా టికెట్ కొనిపించి ఇండియాకి పంపించారు అంతే. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా ఏం చేసినా సరే. సో అప్పుడు మనం క్రిటిసైజ్ చేయలేదు. ఇప్పుడు ట్రంప్ గారు చేస్తుంటే అమెరికా ఫస్ట్, ఇట్స్ ఏ గుడ్ స్ట్రాటజీ. ఇప్పుడు చూడండి, మన వాళ్ళందరూ అక్కడ పోరాడుతుంటారు. ఇక మొత్తం ఏంటి వై మనం ఏదో పని మీద చూసుకొని వచ్చేస్తే అయిపోతుంది. $1,00,000 నిజంగానే. ఏ ఇండియన్ అయినా సరే కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళి యూఎస్లో పని చేయించాలంటే అంత పే చేయాలి. వాళ్ళకి అది మంచిదే కావచ్చు. యూఎస్లో అందరూ వ్యతిరేకించేస్తారు, నాస్కామ్ వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తుంది? వై? ఏముండదు అట్లా. లెట్ us మేక్ ఇండియా మోర్ స్ట్రెంగ్త్ ఇన్ ద వరల్డ్. థింకింగ్ షుడ్ చేంజ్ అండి. ఇండియన్స్లో కూడా ఒక తరం, పెద్ద తరం యొక్క ఆలోచన చేంజ్ కావాల్సిందే. ఎస్, మన మధ్య, మన వాళ్ళ మధ్య, మన దేశంలో, మన కర్మభూమిలో. కర్మభూమి అంటే ఏంటండి? వాట్ ఎవర్ యూ గివ్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. మంచి చేస్తే మంచి వెనక్కి వస్తుంది, చెడు చేస్తే చెడు వెనక్కి వస్తుంది. ఎస్, భారతదేశం కర్మభూమి. కానీ ఆలోచించండి, ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఆలోచించాలి. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో మనం కూడా భాగస్వామ్యం కావాలి. జై హో భారత్ కదండి. అలాగే కొన్ని సోషల్ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే పురాణ ఇతిహాసాల గురించి మనం అలా కామెడీ చేసేస్తే మేము లెసన్ చెప్తామండి క్లాసుల్లోని. మహానుభావుల గురించి చెప్తామండి, ఎవరి గురించైనా చెప్తాం. వాళ్ళ మీద మీరు ఈ విధంగా ఆశయం చేసేసి జడ్జెస్ కూడా ఏం మాట్లాడకుండా నవ్వేసుకుంటూ అదే జోక్ ఎలా అవుతుందండి? మీరు చెప్పండి ప్లీజ్ అండి, ఆలోచించండి. అది పెద్ద ఛానలే, నేను పేరు చెప్పదలుచుకోలే. ఎందుకండి అనవసర వివాదాలు ఇవన్నీ? మీకు దండం పెట్టి చెప్తున్నాను. మీ మీద కోపంగా కాదు, మీకు ఏదో బతిమాలుకుంటున్నా, రిక్వెస్ట్ అంతే. దయచేసి మా పురాణాలైనా కనీసం మినహాయించండి దయచేసి. పిల్లలు గొప్ప హీరోలుగా చూసుకుంటారండి వాళ్ళని. కర్మపురుషులు వాళ్ళు అంతే. ఆ మహానుభావుడే చెప్పాడు మహాభారతంలో. ఎస్, బీ హ్యాపీ, కోపగించుకోకండి, మేక్ ఇండియాలో భాగస్వాములు కండి. లెట్ us మేక్ ఇండియా యునైటెడ్. దసరా శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ అండి. అవునండి, నిజంగా నేను చెప్తున్నాను కదా, ఒక ఎక్స్పీరియన్స్ పెద్ద అని చెప్తున్నాడు పాపం. నేను మొన్న కూడా అప్పుడు కూడా వీడియో చేశాను. పాపం ఒకరు యూఎస్ వెళ్ళడానికి ఆయన ఎంత హెల్ప్ చేశాడంటండి. వాళ్ళు వచ్చిన తర్వాత వీని ఎక్కడ చాక్లెట్లు అడుగుతాడా అని చెప్పి దాచిపెట్టేసుకోవడం, అసలు చాలా అండి, చాలా ఫీల్ అయ్యాడు. ఇంత నేను దిగజారిన మనిషిలాగా నన్ను ఎందుకు చూస్తున్నారని చెప్పి ఆయన అడిగిన విధానం నన్ను ఆలోచించేలాగా చేస్తున్నాను. తర్వాత ఇంకొకటి, దేశ ఆర్థిక వ్యవస్థకి ఉచిత పథకాలు అనేవి కొంచెం ప్రమాదకరమే అవుతాయి, తిరుగులేదు దాంట్లోని. చూడండి, ఇప్పుడు ప్రభుత్వం చేసేటటువంటి ఖర్చులో దాదాపు 20-30% ప్రభుత్వ నిర్వహణకు కానివ్వండి, అధికారులు ఉద్యోగుల భద్రత కానివ్వండి, పెద్ద ఉంటుంది చూడండి నాయకులు వారి భద్రత కానీ దానికి ఖర్చు అవుతుంది, తప్పలేదు. దాంట్లో సెక్యూరిటీ జోటి చేస్తున్నాం. కానీ అది 30% వరకు నిరుపయోగమైనటువంటి నిధులే ఉంటే 70% పబ్లిక్ చేరుతుంది కదండి. అది
కాబట్టి ఈ విషయం కూడా మనం ఆలోచించాలి. ప్రభుత్వం చేసినటువంటి ఖర్చులో మ్యాక్సిమం ప్రజలకు వచ్చేలాగా చేయాలి. నిజంగానే ప్రభుత్వాలు కూడా ఉచిత పథకాలు కాకుండా పెన్షన్ స్కీమ్స్ అనేవి చాలా మంచివండి. నిజంగానే ఆర్థిక వ్యవస్థకి పెన్షన్ స్కీమ్స్ వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది. నేను ఇంగ్లాండ్లో చూశాను, స్టడీ చేశాను. వృద్ధులకి 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి దాదాపు ఇంగ్లాండ్ గవర్నమెంట్ దాదాపు మ్యాక్సిమం అందరికీ 60 to 70% ఆఫ్ ద పీపుల్కి అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తుంది. దే విల్ స్పెండ్ ద అమౌంట్ సో దట్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. లైక్ దిస్ ఇట్ విల్ హ్యాపెన్ అనమాట. సో ఈ విధంగా పెన్షన్స్ ఇచ్చుకుందాం. తర్వాత నేను ఇంకొక మాట చెప్తున్నాను, మీరు దయచేసి కోపగించుకోకండి, క్రిటిసైజ్ చేయకండి. విద్యార్థులు స్కాలర్షిప్స్ రాక బాధపడుతున్నారండి. దయచేసి పెద్దలు గమనించాలి. మొన్న కూడా మంచిగా స్పందించారు తెలుగు రాష్ట్రాల్లో కూడా. వారి నిధులు వారికి ఇవ్వండి. అలాగే విద్య, వైద్యము దానిపైన దయచేసి దృష్టి పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంటే విద్యా వ్యవస్థ బలంగా ఉండాలండి. మన స్ట్రెంగ్త్ మన స్టూడెంట్స్ అండి. మన స్ట్రెంగ్త్ మన స్టూడెంట్సే అనమాట. వాళ్ళకి ఒక మంచి మార్గం మనం చూపించి మంచి విద్యను అందజేస్తే దే విల్ మేక్ ఇండియా గ్రేట్ కంట్రీ. నేను ఎప్పుడు ఇట్లా వచ్చి మాట్లాడినండి. ఈరోజు కొంచెం మాట్లాడడానికి మాట్లాడుతున్నాను అంతే జస్ట్. కాబట్టి ఏవైతే ఉచిత పథకాలు ఉన్నాయో దాన్ని ఉచితం వేరు, రాయితీ వేరు. రాయితీల రూపంలో ఇవ్వచ్చు. మీరు 10 రూపాయల టికెట్ దగ్గర 2 రూపీస్ తీసుకోండి, 1 రూపీ తీసుకోండి. లేదా కొంతమందికి ఫ్రీ పెట్టండి, ఏజ్ పెట్టండి. అబౌవ్ 70 వాళ్ళకి ఫ్రీ అలా పెట్టండి. అంటే అది ఉచిత బస్ అయినా కావచ్చు, ఉచిత బియ్యం అయినా కావచ్చు. ఆ మనీని ఎడ్యుకేషన్కి డైవర్ట్ చేయండి, విద్యకి వైద్యానికి డైవర్ట్ చేయండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక మాట చెప్తాను మీకు. రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తున్నారు, మహానుభావులు, నేను ఒప్పుకుంటాను. నేను ఉచితం దేనికండి? ఒక 10 రూపాయలు పెట్టండి కిలో, ఒక 5 రూపాయలు పెట్టండి. అలా పెడితే మనం కొనుక్కుంటాం, దానికి ఎంతో విలువ ఇచ్చుకుంటాం మనం. అలా వచ్చిన నిధుల్ని డీలర్స్ యొక్క శాలరీస్కి, మెయింటెనెన్స్కి పోయిన తర్వాత విద్యా వ్యవస్థకు మళ్ళించండి కొంచెం ప్లీజ్ సార్. కానీ ఎవరు ఆలోచించారండి. చరిత్ర మనం చూసినట్లయితే ఎవరైతే ఇలాంటి ఉచిత పథకాలు పెట్టారో ఆ ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాధించలేదండి. ప్రపంచవ్యాప్తంగా మీకు చెప్తున్నాను నేను. ఓకే అండి, బై డిస్టర్బ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.